ప్రయాణ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గుర్రప్పాలు గ్రామంలో గుర్రప్పాలు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇక్కడ రైతులు దొండపాదులు వేసుకోవడం జరిగిందండి. ఈ యొక్క దొండపాదులు ఈరోజు వచ్చినటువంటి ఆకస్మిక వర్షం వల్ల అధిక గాలి రావడంతో దొండపాదులన్నీ కూడా నేలకు ఒరిగిపోయి మొత్తం అంతా కూడా సుమారుగా ఎకరున్నర పైబడి ఉన్నటువంటి ఈ పొలంలోని మొత్తం దొండపాదులన్నీ కూడా నేలకు ఒరిగిపోవడం జరిగింది. దీంతో ఈ రైతుకి తీవ్ర నష్టం జరిగింది. ఈ యొక్క నష్టం వీళ్ళకి చాలా నష్టం పరచడం జరిగింది. ఈరోజు వచ్చినటువంటి ఈ గాలివాన వల్ల సుమారుగా 2 గంటల సేపు ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి ఈ వర్షం వల్ల దొండపాదులన్నీ కూడా విపరీతమైన కాపుతో ఉండగా ఈ దొండపాదులన్నీ కూడా నేలకు ఒరిగిపోవడం జరిగింది. దీనివల్ల రైతు తాను చాలా ఆవేదన చెందుతున్నారు. ఈ యొక్క రైతుకి ఏ విధంగా నష్టం జరిగింది, ఈ యొక్క దొండపాదులు వేయడానికి ఎంత ఖర్చు అయ్యింది, ఈయన ఎంత నష్టపోయారు ఏంటన్నది మనం ఆ రైతు మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందామండి. గురపల్లి ఉండి ఆ జగంపేట మండలం ఇలా దొండపాదులు వేసానండి, చొప్పున పడిపోయినాయండి. అంటే ఎంతసేపు కురిసిందండి వర్షం? 2 గంటల సేపు కురిసిందండి. గాలిదుమ్ము ఎక్కువగా వేసిందండి. గాలిదుమ్ము చితకేసేసిందండి. మీకు ఈ దొండపాదు ఎన్ని ఎకరాలు వేసారు మీరు? దొండపాదు ఎకరం పైన ఉంటుందండి, ఎకరన్నర లోపు ఉంటుందండి. చూడండి, ఎకరంన్నర దాంట్లో వేసారు. మీకు సుమారుగా ఈ దొండపాదులు వేయడానికి 2 లక్షలు ఉందండి. ఖర్చులు ఎంత అయిందండి? 2 లక్షలు ఉందండి. 2 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టానండి. ఇప్పటి వరకు ఈ పంట మీద మీరు ఆదాయం అనేది తీసుకున్నారా? ఏం పెద్ద తీయలేదండి. అప్పుడు వేసి 2 నెలలు పైన అవుద్దండి. కొత్త ఇప్పుడు వరకు ఈ పొలంలో ఎటువంటి కోత ఏం కోయలేదు మీరు? కోసామండి, 2 కోతలు కోసామండి. 3వ కోత పట్టామండి. ఇలా జరిగిందండి. అంటే గాలిదుమ్ము రావడం వల్ల ఈ యొక్క పందిర్లన్నీ ఒరిగిపోయినాయి మీకు. అంటే మరలా ఇప్పుడు ఈ మళ్ళీ పాదులు పనిచేస్తాయండి? మీరు పందిర్లు లేపిస్తే పని చేయమండి. మళ్ళీ కొత్తగా వేసుకోవాలండి పందిరి. ఆ కొత్త పాదులు వేయాలండి. మొత్తం అన్ని తీసి పడేసి మొత్తం అన్ని కూడా కొత్తగానే వేయాలండి. కొత్తగానే వేసుకోవాలి. మళ్ళీ మీరు ఇది పంట పెట్టాలంటే మళ్ళీ 2 నెలలు 3 నెలలు పడుతుందండి. 2 నెలలు 3 నెలలు పడుతుందండి. అంటే ఇప్పుడు చేతికి వచ్చిన పంట అంతా కూడా నేలపాలు అయిపోయినట్టేనండి. నేలపాలు అయిపోయినట్టే. రూపాయి రాదండి. ఇంకా రూపాయి వచ్చారు అంటే పూర్తిగా మీరు నష్టపోయినట్టే. 2 లక్షల పైన ఉందండి పందిరి ఎత్తులేదు. పందిరి వల్లనే కొంత లాసిపోయామండి. 3 రూపాయలు వేసి అలా పిల్లల్ని పోయించుకోనాక మేము ఏదో ఆదరించామండి. ఈ కొంత ఏదో గవర్నమెంట్ లేదన్నా కొంత ఆదరిస్తే కొంత ఏమన్నా బాగుంటుందండి. అంటే మీకు ప్రభుత్వం ద్వారా ఏదైనా సహకారం అందించాలని కోరుకుంటున్నారా? సహకారం ఏమన్నా ఇస్తే కొంత ఏదో కొంత లెవెల్ అవుతామండి. ప్రభుత్వం ద్వారా సహకారం అందిస్తే మళ్ళీ మీరు దొండపాదులు పెడతారా? మళ్ళీ పెట్టుకుని వ్యవసాయం కొనసాగిస్తారా? పెట్టుకోవాలండి. ఈ విధంగా రైతులు తమ ఆవేదన వ్యక్తం పరుస్తున్నారని. ఈ విధంగా పూర్తిగా పంటతో ఉన్నటువంటి దొండపాదులంతా కూడా నేలపాలైపోవడం జరిగింది. కావున సంబంధిత అధికారులు, వ్యవసాయ అధికారులు స్పందించి ఈ యొక్క రైతు ఏ విధంగా నష్టపోయారు ఏంటి అనేది ఒకసారి సంబంధిత వ్యవసాయ అధికారులు కూడా స్పందించి వీరికి తగిన న్యాయం చేయాలని, ప్రభుత్వం ద్వారాగా ఈ యొక్క పంటకి నష్టపరిహారం ఏదైనా ఇప్పించాలని చెప్పేసి తమ ఆవేదన వ్యక్తపరుస్తూ వాళ్ళు ప్రభుత్వం ఆదరణ కోసం ఎదురు చూస్తున్నారండి. పూర్తిగా ఈ వ్యవసాయం భూమి అంతా కూడా ఈ రైతులు కౌలుకు తీసుకొని చేస్తున్నారండి. వీళ్ళ సొంత భూమి కూడా కాదు ఇది. కౌలుకు తీసుకొని ఈ యొక్క వ్యవసాయానికి కావాల్సినటువంటి పెట్టుబడి
అప్పులు చేసి ఇది చేసి వీళ్ళు వ్యవసాయం నిర్వహించడం జరుగుతుంది, వ్యవసాయం చేయడం జరుగుతుంది. చూడండి, ఇటు ఈ పక్కన ఇదే కాకుండా ఇదంతా కూడా ఈ చుట్టుపక్కలగా ఇంచుమించుగా ఎకరన్నరకు పైబడి ఉన్నటువంటి మొత్తం అన్నీ కూడా పాదులు మొత్తం అన్నీ కూడా మొత్తం నేలకు ఒరిగిపోయి, ఇదిగోండి ఇక్కడ నుండి ఈ కొబ్బరి చెట్లు ఆ చివరి వరకు కూడా ఉన్నటువంటి పాదులన్నీ కూడా మొత్తం నేలకు ఒరిగిపోయి ఈ రైతుకి తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఈరోజు ఇక్కడ ఆకస్మికంగా కురిసినటువంటి వర్షం ఏదైతే ఉందో ఈ గాలి దుమ్ము వల్ల తీవ్ర నష్టాన్ని కలిగించిందండి. కాబట్టి సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో మన వ్యవసాయ అధికారులు ఈ యొక్క రైతులకి తగు న్యాయం చేసి వీళ్ళకి ప్రభుగా నష్టపరిహారాన్ని ఇప్పించవలసిందిగా వీళ్ళ యొక్క రైతులు వీళ్ళు ఆవేదనని వ్యక్తపరుస్తున్నారండి. చూడండి, మొత్తం అంతా కూడా ఇక్కడ నుండి ఈ మధ్యలో వ్యవసాయాలకు పోయే పంట కాలం అండి ఇది, వర్షాధార నీరు పోవడానికి. ఇక్కడ నుండి ఇదంతా కూడా పూర్తిగా ఈ పందిర్లన్నీ కూడా మొత్తం అంతా కూడా నేలకు ఒరిగిపోవడం జరిగింది. ఇక్కడ నుండి సుమారుగా అదిగోండి కొబ్బరి చెట్ల వరకు అంతా కూడా ఇవన్నీ కూడా దొండపాదులే. కూడా పంట చేతికి వస్తుందని తన పంట ఆనందంగా కోసుకొని మార్కెట్కొని అమ్ముకునే సమయంలో ఈ యొక్క రైతుకి విషాదాన్ని మిగిలించినట్టుగా చేతికొచ్చిన పంట అంతా కూడా నేలమట్టం అయిపోవడం జరిగింది. కాబట్టి సుమారుగా లక్షల్లో నష్టపోతున్నటువంటి ఈ యొక్క రైతుకి ప్రభుత్వం సహకారం అందించాలని ఆ రైతులు కోరుకుంటున్నారు.